ఈ కోటానుకోట్ల జీవరాశిలో మంచి చెడుల విచక్షణా జ్ఞానము, నిగ్రహానుగ్రహము కలిగిన మానవ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ శరీరము ద్వారా జీవుడు ప్రయత్నముతో మోక్షమును పొందగలడు. మోక్షము అనగా ముక్తి, జన్మరాహిత్యము, జననం మరణం అనే బంధముల నుండి తప్పించుకొనుటయే మోక్షము. ఇది దైవభక్తి వలన, సద్గురు బోధల వలన, తీవ్రమైన సాధన వలన, పూర్వజన్మ పుణ్యకర్మ వలన, మహానుభావుల సేవల వలన, దానధర్మాదుల వలన, క్షమాగుణం వలన, పుణ్యగ్రంథ పఠనము లేదా శ్రవణము వలన, నిత్య దేవాలయ దర్శనం వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించినప్పుడే భక్తి విశ్వాసములు అలవడుతాయి. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షము సాధించగలడు. కనుక కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మానవ జన్మకు తప్పనివి. కాని ప్రస్తుతం మానవుడు ఈ విషయాలు మర్చిపోయి శరీర సుఖములే శాశ్వతమైనవిగా భ్రమపడుచున్నాడు. సుఖ భోగ విలాస లాలసతలతో మునిగి తేలుచు ఇదియే స్వర్గము, ఇంతకు మించినది ఏదియూ లేదని మాయలో పడుతున్నాడు. ఇది ఎంతవరకు నిజం?